ఎంత ఖర్చు పెట్టినా ఎంత పెట్టినా కానీ అది ఉచిత పథకాల కిందికి రానే రాదు. అది అప్లిఫ్ట్ సామాజికంగా ఆర్థికంగా వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడానికి మెరుగైన సమాజం కోసం చేస్తున్న పెట్టుబడి. అది ఏదో 4 పెద్ద రోడ్లు వేపించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే కాదు. అది ఎంతమంది ఆర్థికవేత్తలు ఈరోజు మాట్లాడుతున్నారు టీవీ డిస్కషన్లో, దీనిలో చెప్తే ఎంతమంది ఆర్థికవేత్తలు కానీ సామాజికవేత్తలు కానీ చెప్పమనండి. ఒక పిల్లవాడు స్కూలుకు పోవడానికి ఆ పిల్లవానికి అమ్మఒడి రూపంలో సాయం చేసినది తప్పు అని ఒక్కరైనా చెప్పమనండి. ఒక మంచి విద్యను అందించే కార్యక్రమంలో ప్రభుత్వం అతని ఫీజులు కడుతున్నది తప్పు అని చెప్పమనండి. చెప్పలేరు. ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. భవిష్యత్తు తరాలకు ఇది ఒక పెట్టుబడి. అదే ఇంగ్లీష్ మీడియం చెప్తుంటే దాన్ని తీసేయడం ఏందయ్యా? చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, తెలుగును చంపేస్తున్నామని మాట్లాడుతాం. తెలుగు ఇక్కడ చంపటం లేదు. ఇంగ్లీష్ మాట్లాడడం అదేమి ఒక నాలెడ్జ్ కిందకి చెప్పటం లేదు. కానీ ఈ పోటీ పడుతున్న ప్రపంచంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలి అంటే ఒక మాధ్యమం ఉండాలి, అందరూ కూడా అర్థం చేసుకునే మాధ్యమం ఉండాలి. అది ఇంగ్లీష్ మాత్రమే అని చెప్పేసి దానికోసం తీసుకొని వచ్చినాడు. ఒక సిబిఎస్ఈ స్కూల్స్ ఎందుకు తీసుకొని వచ్చినాడు? కార్పొరేట్ కానీ డబ్బులున్నవాడు మాత్రమే చదువుకున్న ఆ సిబిఎస్ఈ కాలేజీలలో స్కూల్స్లలో ఐబీ స్కూల్స్లలో ఒక పేదవాడు కూడా చదవాలి అనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఎక్కడికి పోతున్నాయి అవన్నీ? ఇవి పెద్దగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కాకపోయి ఉండొచ్చు, ఇదే పెద్ద మసాలా ఉన్న సబ్జెక్ట్ కాదు. కానీ ఇదే భవిష్యత్తు తరాలకు ఇదే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, నా కష్టం రాకూడదని ఆ పిల్లల్ని చదివించే ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఏ విధంగా సాయం చేసింది, మన సమాజం ఏ విధంగా తయారైందంటే అది నాతో కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎవరైనా సాయం చేస్తే తొందరగా మర్చిపోతాం, ఎవరైనా చేయకపోతే అది బాగా గుర్తుపెట్టుకుంటాం. సాయం చేసినోని మరవకూడదు అనే ఇంకిత జ్ఞానం లేకుండా పోయిన సమాజంలో బతుకుతున్నాం. సాయం చేసినోని మర్చిపోతాను, ఎవడు చేయలేదో నాకు అది చేయలే అని చెప్పేసి వాళ్ళకి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అది చాలా దరిద్రమైన. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పిన కార్పొరేట్ కాలేజీలకు, కార్పొరేట్ స్కూల్స్కు నేను పూర్తిగా వ్యతిరేకం. ఆ రోజు అని చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను. నాకు ఎన్నో సూసైడ్స్. అసలు చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, ఇంకోటి చదువుకునే వాళ్ళు, చదువు రాలేదని, మార్కులు రాలేదని, ఇంకోటని చచ్చిపోయేంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక చిన్న బాల్యంలో ఉన్న బతుకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం ఏ విధంగా కలుగుతుంది? ఫీజులు కట్టలేని స్తోమతతో ఉన్నందుకు కడుతున్నారా, లేకుంటే ఆ చదువుల మీద ఒత్తిడితో కడుతున్నారా? ఆటలాడాలంటే క్రీడా ప్రాంగణంలో గ్రౌండ్లలో ఆడేదాన్ని మానేసి ఫోన్లలో ఆడుకోవడం సొసైటీలో ఉన్నాం. అదే ఆట అనుకుంటున్నాం. మా వాడు వీడియో గేమ్లు బాగా ఆడతాడండి అని చెప్పేసి. కాలేజ్ గ్రౌండ్లలో ఏమాడతాడో, స్కూల్ గ్రౌండ్లలో ఏమాడతాడో లేదు. మేము చిన్నప్పుడు ఎప్పుడు చూసినా గ్రౌండ్లలోనే ఉండేవాళ్ళం. ఆడే సోడాలు ఆడే అన్నలే అయిందిలే, అట్లే సోడాలు దాక్కుంటే అట్లే తిరుగుతూ ఉండేవాళ్ళం, అట్లే ఉండేవాళ్ళం. ఎట్లంటే అట్లా. అనంతపురం మన నారాయణ కాలేజీలో చదువుతున్న పిల్లవాడు అయితే కార్తీక్ అనే పిల్లవాడు, ఇంకా కార్తీక్ కాదు చరణ్, వాళ్ళ పెద్ద అబ్బాయి కార్తీక్ లేదు, చెన్నైలో చదువుతున్నట్టున్నాడు. గోవిందమ్మ వెంకటనారాయణ. కార్తీక్ ఈ చరణ్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో 3,80,000లో 1,40,000 మెయింటెనెన్స్ ఛార్జీలు, 35,000 టెనెన్స్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఛార్జీలు, మొత్తం 70 లక్షలకి 80,000 ఇప్పుడు కట్టించినాడు. 35,000 మెయింటెనెన్స్ చెల్లించాడు. ఇంకా కొద్దిగా ఏదో ఉంది. అతను ఉండేది ఏ విధంగా బతుకుతున్నాడు? నేను ఎందుకు ఆ విద్య గురించి అంతగా చెప్తున్నాను? అతనికి 8 ఆవులు పెట్టుకొని బతుకుతున్నాడు. 2 ఎకరాలు పొలం ఉంది. దగ్గర 28 లక్షల నుంచి 30 లక్షల అప్పు ఉంది.
కానీ ఆ తల్లిదండ్రులకు పడే బాధ ఏంది? నా కష్టం ఆ పిల్లవానికి రాకూడదనే కదా. ఆ విధంగా రాకూడదు, అది మంచిది బాగా ఉండాలనే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూళ్ళన్నింటినీ అభివృద్ధి చేసి కార్పొరేట్కు ధీటుగా తీసుకొని వస్తున్నది. ఎందుకు కార్పొరేట్కు ధీటుగా తీసుకొని వస్తున్నాడంటే అదే కారణం. అక్కడ డబ్బులు కట్టలేని వాళ్ళు ఈ స్కూల్లో ఉన్నది. ఆ అమ్మఒడి డబ్బులు కూడా ఎందుకు ఇస్తున్నారు? ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఆ డ్రాప్ అవుట్స్ తగ్గించాలా, ఆ పిల్లలు పనికి పోకోకుండా ఉండడం కోసం 15,000 రూపాయలు ఇస్తే ఆ డ్రాప్ అవుట్ కాకుండా స్కూల్కి పిల్లలకి పంపిస్తారు. లేదంటే ఎందుకు లేనాయన ఒక 10th క్లాస్కి వచ్చినాక ఇంటర్మీడియట్కి వచ్చి నా చదువు మానే నాతో పాటు ఉండు అని చెప్పేసి పనికి పెట్టుకుంటారని. అదే నువ్వు ఫీజు కడుతున్నావు ఇంకో ఫ్రీగా వెళ్తా అంటారు. అది కదా పెట్టుబడి పెట్టాల్సింది, జనం మీద, పబ్లిక్ మీద పెట్టాల్సింది. అది ఇన్వెస్ట్మెంట్ కదా. ప్రతిదీ రాజకీయమే. ఇంగ్లీష్ మీడియం పంపిస్తే లేదు తీసేసేయండి. మరి కార్పొరేట్ స్కూళ్ళలో ఎందుకున్న ఇంగ్లీష్ మీడియం? కాన్వెంట్లలో ఎందుకున్న ఇంగ్లీష్ మీడియం? నా పిల్లోడు కాన్వెంట్కి పోతానని ఎందుకు గర్వంగా చెప్పుకుంటారు? వాడు ఇంగ్లీష్ మీడియం ఉందని. తెలుగు మీడియం పెట్టమని అక్కడికి పోతారేమో కాన్వెంట్లకు. అన్నిటికీ ఒకటే నియమం ఉండాలి కదా. మన దరిద్రం ఆ విధంగా ఉంది. స్వతంత్ర భారతంలో ఇంకా చదువు రాలేదని, చదువుకోవాల్సిన మార్కులు ఫీజులు కట్టుకోలేక ఇంకా ఆత్మహత్యలు చేసుకుని. ఎంత దరిద్రం అంటే ఆ పిల్లవాడు క్లాస్ రూమ్ నుంచి మీరు ఆ వీడియో చూసినారంటే బయటకు వచ్చేటప్పుడు టీచర్ ఆపలేకపోయినాడు, గోడెక్కేటప్పుడు ఎవడే కానీ ఆపలేకపోయినారు. ఆ పిల్లవాడు చనిపోతున్నప్పుడు ఎవరే కానీ నిలబెట్టలేకపోయింది ఒక నిండు ప్రాణాన్ని. అసలు పోలీసులు రాకముందే అక్కడ మొత్తం అంతా క్లియర్ చేసేసినారు. పడిన తర్వాత మొత్తం ఎముకలన్నీ, చిట్లిపోయిన ఎముకలన్నింటినీ కూడా క్లీన్ చేసేసినారు. ఏం సమాజంలో ఉన్నాం? నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు మన దావోస్కి వెళ్ళాడు. మైక్రోసాఫ్ట్ సీఈఓని వాళ్ళను బిల్ గేట్స్ని కలవడం జరిగింది. ఆయన ఏమని అడిగినారు? ఒకటే అడగడం జరిగింది, మా ప్రాంతంలో వచ్చి మీ కంప్యూటర్కి సంబంధించి, ఏఐకి సంబంధించి కొద్దిగా టెక్నాలజీ మీద మీరు సపోర్టివ్గా ఉంటాడు. ఎందుకు? ఆయన కంప్యూటర్లో సిద్ధహస్తుడనే కదా మనం అడిగేది, అవునా కదా? నేనేమంటున్నానంటే ఇప్పుడు నారాయణ ఉన్నాడు. నారాయణ దాంట్లో ఎడ్యుకేషన్లో ఎప్పుడు 1 నుంచి 10 వరకు అతనివే ఉంటా ఉంటాయి. లేకుంటే చైతన్యవో ఎవడో 1, 2, 3, 4 అని ర్యాంకులు చెప్పుకుంటూ పోతా ఉంటారు. అంటే అతను ఎడ్యుకేషన్ రంగంలో ఆ ర్యాంకులు తెప్పియడంలో సిద్ధహస్తుడు అని మనకు తెలిసిపోతుంది కదా. నారాయణ కాలేజెస్ అందుకే ఫేమస్ అని చెప్తున్నాం. మంచి మార్కులు వస్తాయనే కదా అక్కడ చెప్తున్నాం. మరి అలాంటి నారాయణని నువ్వు మంత్రివర్గంలో తీసుకొని, నారాయణ నీ కాలేజీలలో ర్యాంకులు వస్తున్నాయి, నీకంటే నీ కాలేజీలో ఇచ్చే జీతాల కంటే మా గవర్నమెంట్ కాలేజీలలో, మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇచ్చే జీతాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ స్కూల్ ఏదో డెవలప్ చేసి పెట్టినాడు. నువ్వు అపార్ట్మెంట్లో పెట్టే స్కూళ్ళలో, నువ్వు అపార్ట్మెంట్లో నడిపే క్లాస్ రూమ్ల కంటే మా గవర్నమెంట్ స్కూల్ బాగా ఉన్నాయి. నువ్వు వచ్చి ఆ విధమైన ర్యాంకులు రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి తీసుకోమను. ఒక ఎక్స్పర్ట్ అయిన మైక్రోసాఫ్ట్కి సంబంధించిన బిల్ గేట్స్ని అయితే నువ్వు అడుగుతావు కంప్యూటర్ గురించి సలహాలు ఇమ్మని. లేకుంటే ఇంకో పెట్టే వాళ్ళను ఏ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళని అడుగుతా అంటాం కదా. ఇప్పుడు నారాయణ అతను మంచి మార్కులు తెప్పగలుగుతాడు కదా, హీజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ కదా. మరి అట్లాంటి అతను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా అదే ర్యాంకులు రావాలని నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు? అలా పెడితే ఎవడు నారాయణ కాలేజీలో చదవరు కాబట్టి, అంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు కాబట్టి ఈ కార్పొరేట్ విద్యను, ఈ కార్పొరేట్ దానిలకు అంతకంటే మంచి స్కూలు, గ్రౌండ్ అన్నీ ఉన్నా కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ను డెవలప్ చేయలేకపోతుంది. అది మన భావితరాలకు ఇవ్వాల్సిన పెట్టుబడి పెట్టాల్సిన చోట మనం పెట్టుబడి పెట్టలేకపోతున్నాం. మంచి వచ్చాడో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు వచ్చాడు, ఆ పెట్టుబడి పెట్టాడు, వాళ్ళ భవిష్యత్తును మార్చాలి అని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మా దరిద్రం ఏంటంటే ఇంత ముందుగా చెప్పినట్టుగా తాగుబోతు వ్యవస్థను మార్చడానికి ఉపయోగపడినట్టుగా ఒక చదువు చెప్పే పిల్లవాడికి తల్లిదండ్రులు ఆ వ్యవస్థను మా పిల్లవానికి ఇంత చదువు చెప్తున్నాడు, ఇంత బాగు చేస్తున్నాడని వాడు మాట్లాడలేకపోవడం జరిగింది. అందుకే ఎప్పుడే కానీ అంటుంటాం, మేధావి యొక్క నిశ్శబ్దం కూడా దేశానికి ప్రమాదకరం. ఒక తాగుబోతు వాగిన కూతలు, ఒక మంచి బ్రాండ్ లేదు, లేకుంటే సరుకు తక్కువగా లేదు అనే మాటలు